వరల్డ్ జిహాదీ ఫ్యాక్టరీ అని మాట్లాడతారు. ఎక్కడ ఉంటుంది, ఏ దేశంలో ఉంటుంది? మీకు పాకిస్తానా, ఇరానా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడండి? వరల్డ్కి సంబంధించిన ఒక జిహాదీ ఫ్యాక్టరీ. అంటే జిహాద్ అనబడే మాటకు ఇవాళ అర్థాలు వేరండి. ఒకప్పుడైతే పవిత్ర యుద్ధం, అంతే కదా. కానీ ఇక్కడ ఏమైపోయింది, జాతిని కాపాడడానికి ఒక యుద్ధము చెయ్యాలి అనేది పోయి ఇంకొక జాతిని నాశనము చేస్తే ఈ కాన్సెప్ట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ వరల్డ్ జిహాద్ ఫ్యాక్టరీని అంటున్నాను చూసారా, ఇది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. చూడండి, ఒక రాష్ట్రములో ప్రభుత్వము మారడం వలన ఎలాంటి చరిత్ర బయటపడుతుంది, ఎలాంటి నిజాలు బయటపడుతున్నాయి అంటే, ఉత్తరప్రదేశ్ తీసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యునైటెడ్ కింగ్డమ్ అనబడే దేశానికన్నా ఈ రాష్ట్రము పెద్దది. అంటే ఇక్కడ ఎలాంటి ప్రాంతాలు ఉంటాయి, ఎలాంటి జనాలు నివసిస్తూ ఉంటారు, ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ చాలా చాలా కష్టం అండి, హ్యూజ్, టూ బిగ్. అలాంటి ఉత్తరప్రదేశ్లో ఒక 50,000 మదరసాస్ ఉన్నాయి అంటే పరిస్థితి ఏమిటి? మదరసాస్ అంటే స్కూల్స్ అండి, ఖచ్చితంగా ఉండాలి, పిల్లలు చదువుకోవాలి కంపల్సరీగా. కానీ ఇదే మదరసాస్ గుడ్ నుంచి బ్యాడ్ వైపు వెళితే, ఈవిల్ వైపు వెళితే ఏమవుతుంది? సర్వనాశనం. సో అదే ఇవాళ భారత్లో పరిస్థితి. ఇప్పుడు ఈయన యోగి ఆదిత్యనాథ్ ఈ మదరసాస్ యొక్క సర్వే అనేది మొదలుపెట్టారు. ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి అసలు మసీదులు ఎన్ని, ఇందులో లీగల్ ఎన్ని, ఇల్లీగల్ ఎన్ని, ఈ కన్స్ట్రక్షన్స్ ఏమిటి, ఎప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఈ లైసెన్సులు ఏమిటి, దీని మీద ఈయన ఒక సర్వే మొదలుపెట్టాడు కదా. సో దీనికంతా తాత లాంటి ఒక రాష్ట్రము ఉత్తరప్రదేశ్. 50,000 మదరసాస్లో ప్రైవేటు మదరసాస్ ఏంటి, దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు? ఇందులో అతి ముఖ్యమైన అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఫండింగ్. మీకు ఉత్తరప్రదేశ్లో దియోబందీ మదరసా అని అంటారండి. దియోబందీ అంటే మీకు తెలుసో తెలియదో, ఇది ఒక సోషల్ మూమెంట్, దియోబందీ మూమెంట్ అంటారు. అంటే బ్రిటిష్ వాడు 1866 ఈ టైంలో భారత్ను పరిపాలిస్తున్నప్పుడు ఈ దియోబందీ మూమెంట్ అనేది మొదలయ్యింది. సో మీకు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మనము పోరాటాలు చెయ్యాలి, ఎందుకు వాళ్ళు క్రైస్తవులు, మనము ముస్లిములు అని ఈ మూమెంట్ని మొదలుపెట్టారు. ఎక్కడ? లక్నో వద్ద, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సున్నీ మూమెంట్ అంటారండి. అంటే షియాస్, అహ్మదీస్ వీళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు, సున్నీ వాళ్ళు సుపీరియర్ రేస్, వాళ్ళ కోసము ఈ మూమెంట్ స్టార్ట్ అయ్యింది. సరే, బాగానే ఉంది. మీకు స్వతంత్రము వచ్చిన తరువాత పార్టీషన్ అని చెప్పి ఒక వర్గము పాకిస్తాన్, అంటే మీకు ముస్లింలు నివసించే దేశము పాకిస్తాన్, హిందువుల దేశము భారత్ అని అన్నారు. కానీ దియోబందీ మూమెంట్ అనేది ఆ రోజుల నుంచి 1866, 1947, ఇవాళ 2026 దాకా ఫ్రెండ్స్, ఈ నిజాలు చెప్పితే అసలు నమ్మడము కూడా కష్టమండి, కానీ వాస్తవాలు. ఒక 5,000 మదరసాస్ వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇది ఎవరు కట్టారు, ఈ నిర్మాణాలు ఎవరు చేశారు, ఇంతంతమంది విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్లకు ఫండింగ్ ఎలా వస్తుంది అడిగితే మా మౌలానా అర్షద్ మదానీ దీని గురించి మాట్లాడవద్దు అని చెప్పారు. ఆయన ఆజ్ఞ లేకుండా మేము మాట్లాడలేము. ఎవరండి ఈయన మౌలానా అర్షద్ మదానీ అంటే? మీకు ఈ ప్రపంచంలో నేను మాట్లాడుతున్న జిహాదీ ఫ్యాక్టరీ అంటున్నాను చూసారా, ద ఫస్ట్ వన్ దియోబందీ మదర్సా అంటారండి. ఇది ఒక యూనివర్సిటీ, 4,500 విద్యార్థులు అట్ ఏ టైం చదువుకోగలరు, హాస్టల్స్ ఉంటాయి. మంచిదే కదండి, ఖచ్చితంగా మంచిదే. ఒక స్కూల్ ఉండాలి, కాలేజ్ ఉండాలి, యూనివర్సిటీ ఉండాలి. కానీ వీళ్ళ ఐడియాలజీ మారితే, ఆ రోజుల్లో మేము బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటము చేశాము, ఇవాళ ఈ భారత్లో హిందూ సామ్రాజ్యంపై పోరాటాలు చెయ్యబోతున్నాము అంటే, మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు, కన్న తల్లి మీదే కక్ష సాధింపు. సో యోగి ఆదిత్యనాథ్ ఈ సర్వేలో ఈయన తెలుసుకున్న విషయాలు మోదీ గారికి చెప్తే షాకింగ్ అండి. ఎందుకు అంటే చూడండి, 1993లో మీకు రాజధాని ఎక్స్ప్రెస్ సీరియల్ బ్లాస్ట్లో అంటారు.
చాలామంది అప్పుడు పుట్టి కూడా ఉండరు, చిన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఉంటారు. వరుసగా మీకు బ్లాస్ట్లు చేశారండి, ట్రైన్లలో బ్లాస్ట్లు. అంటే మీకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఆంధ్ర ఎక్స్ప్రెస్ అంటారు, ఇక్కడ పేలుడు జరిగింది. అలాగే మీకు న్యూఢిల్లీ హౌరా ఎక్స్ప్రెస్ అంటే రాజధాని ఢిల్లీకి వెళ్ళే ట్రైన్లలో బాంబులు, బ్లాస్ట్లు. ఇది ఎవరు చేశారు అని చెప్పి పోలీసులు చాలా పెద్ద లెవెల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఫైనల్గా చూస్తే దియోబందీ మదరసా ఏదైతే నేను మాట్లాడుతున్నానో మొత్తము మీకు అక్కడే, మూలాలంతా అక్కడే. స్కూళ్లలో ఈ తీవ్రవాదులకు ఏమిటి పని అంటే, ఒక పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో ఒక తీవ్రవాది వస్తే ఏ హోటల్లో కూడా బస చేయడండి, నేరుగా ఈ హాస్టల్లోకి వస్తాడు. సో అతనికి ఏం కావాలో సర్వము ఇక్కడే ఇస్తారు. సో మూలాలంతా ఇంతంత పెద్ద బ్లాస్ట్లు జరిగాయి కదా, దేనికి అంటే 1991 బాబ్రీ మస్జిద్ డెమాలిషన్, దానికి ప్రతీకారంగా భారత్లోనే లక్నోలోనే ఈ మదరసాలు ఈ స్థాయిలో వీళ్ళు ప్లానింగ్లు చేశారు. సో మరి ముంబై దాడులు కూడా జరిగాయి కదా, సరే ముంబై దాడులు అన్నారు, ఇక్కడ ట్రైన్లలో బ్లాస్ట్లు అన్నారు. యావత్ భారతంలో అల్లకల్లోలము సృష్టించాలి ఇదే దేశంలో ఉంటూ. సరే అది ఎప్పుడో జరిగింది ప్రేమ్ గారు, ఇప్పుడు ఎందుకండి ఇదంతా అంటే, ఇవాళ మరి సర్వే జరుగుతుంది కదండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. మీరు నమ్మరు, 66 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వెళ్ళారండి. 2025 కుంభమేళా మీ అందరికీ తెలుసు. అలాంటిది ప్రపంచంలో, అంటే అలాంటి ఒక ఈవెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు. వచ్చే వాళ్ళందరూ ఎవరండి? హిందువులే కదా. సో మరి ఇక్కడ మనము ఏమైనా చేస్తే ఉత్తరప్రదేశే కదా. చూడండి, పాకిస్తాన్ నుంచి ఫేక్ నోట్లు వరుసగా మాట్లాడుతున్నాం. పాకిస్తాన్ వెస్ట్ బెంగాల్ సంబాల్ అనబడే నగరం, ఉత్తరప్రదేశ్లో సంబాల్ నగరం, ఇక్కడే మీకు మొత్తం మహానాయకులంతా మీటింగ్లు పెట్టుకుంటారు. అలాంటిది సంబాల్ నగరానికి ఫేక్ నోట్స్ రావడము, అటు నుంచి నేరుగా కుంభమేళాలోకి వస్తే ఫేక్ కరెన్సీ, అదేలాగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు. సో ఇదంతా మనం తెచ్చుకోవాలి, కుంభమేళాలో మనం ఇలాంటి విధ్వంసము సృష్టించాలి. ఈ ప్లానింగ్ ఎక్కడ జరిగింది? నేను మాట్లాడుతున్న దియోబందీ మూమెంట్. మీకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని కూల్చారు, మీకు వారణాసిలో హనుమంతుడి విగ్రహాన్ని కూల్చారు. ఇలాగ దేశంలో మన వంతు ప్రయత్నాలు చేద్దాము, ఎక్కడ కుదిరితే అక్కడ ఇన్నిన్ని విగ్రహాలను కూల్చేద్దాము. ఇప్పుడు నేను మాట్లాడిన రాజధాని ఎక్స్ప్రెస్, ఈ కుట్రకు పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా ఈ మదరసాకు సంబంధించిన విద్యార్థులే. అలాగే నాద్వా మద్రసా అంటారండి, ఈ నాద్వా మద్రసా కూడా ఉత్తరప్రదేశ్లోనే, చాలా చాలా పెద్దది. వీళ్ళు దేశము మీద ఎన్నెన్ని కుట్రలు పన్నేరని ఇవాళ యోగి ఆదిత్యనాథ్ చిట్టా తీస్తూ ఉంటే ఒక్కొక్కరికి 65-70 ఏళ్ళు వచ్చేసింది. మనం ఫేమస్గా మాట్లాడుతున్న మజూర్ ఆజాద్, ఇతను కూడా దియోబందీ మదరసా, ఈ నాద్వా మదరసాతో లింకులు ఉన్నవాడే. వీళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్లో వాళ్ళ సైనికులు అనండి, ఆర్మీ అనండి, అక్కడ ఉండే ISI ఏజెంట్స్తో డైరెక్ట్ సంప్రదింపులు కలిగిన వాళ్ళే. అంటే మేము ఈ దేశంలో ఉంటాము, ఇక్కడ ఉండి ఈ దేశం మీద ఎన్ని కుట్రలు పన్నాలో పన్నుతాము, మీరు ఆపగలరా? దియోబందీ మూమెంట్ ఆ రోజు బ్రిటిష్ మీద మేము పోరాటాలు చేశాము, మరి ఇవాళ కూడా అదే పరిస్థితి. అంటే ఉత్తరప్రదేశ్లో మేము జిహాద్ మూమెంట్ని రన్ చేస్తాము, మీరు ఆపగలరా అని అడిగితే, వరల్డ్స్ బిగ్గెస్ట్ మీకు జిహాద్ ఫ్యాక్టరీస్ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టుగా మీకు ఇవాళ రిపోర్ట్స్. మరి దీని మీద మీ స్పందన ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.